జగన్మోహన్ రెడ్డిని కూడా అన్నట్టుగా ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండలో పర్యటించనున్నారు. ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించడానికి. ఎందుకంటే ఆయనకి లాస్ట్ డేట్ అన్నట్టుగా, మనకి లాస్ట్ డేస్ అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. చాలా కాలం నుంచి అతను ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. డాక్టర్లు కూడా ఇంకా చెప్పలేమని చెప్పారు అని మరి అంటూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో కోరికట ఆ అభిమానికి పవన్ కళ్యాణ్ని చూడాలి, చూసి చనిపోవాలని ఉంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు వాళ్ళ బంధువులతో షేర్ చేసుకున్నప్పుడు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి సో రేపు షెడ్యూల్ చేసుకున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ అభిమానికి ఎక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా అనారోగ్యం కలిగినా కూడా జనసేన స్పందిస్తుంది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చిన సందర్భాలను చాలాసార్లు చూసాం. కానీ ఈసారి ఈ పర్యటన చాలా కీలకం. ఎందుకంటే నిన్నే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఢిల్లీలో చెప్పారు, ఏ తెలంగాణలో సభ పెట్టుకోనివ్వరా, తెలంగాణలో అడుగు పెట్టనివ్వరా, మీ కాంగ్రెస్ వాళ్ళు అయితే దేశంలో ఎక్కడైనా మీరు పర్యటనలు చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ పర్యటన, హన్మకొండ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయంగా కూడా. ఏమంటారు? అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని, నీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసుకో అనే వాళ్ళకి ఇది ఒక యాంగిల్లో ఒక కౌంటరే. ఎందుకంటే ఇప్పుడు అభిమానానికి హద్దులు ఉండవంటారు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హద్దు లేదు. నేను ఇందాకే మన ముందు టాపిక్లో మాట్లాడినట్టుగా అన్ని రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో చాలా సెక్షన్స్లో పవన్ అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ వరంగల్కి చెందిన ఒక అభిమాని ఆయన కలవాలని కోరుకోవడం, ఆయన వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే గతంలో చాలామంది సినిమా నటులు, కొందరు సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ వాళ్ళందరూ ఆ విధంగా కొందరు వాళ్ళ అభిమానులు ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే అభిమానించే వ్యక్తి నేను చివరిగా ఒకసారి కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం గతంలో చూసాం. అటు చిరంజీవి కానీ, చాలామంది క్రికెటర్లు కానీ మేక్ ఏ విష్ అనే ఫౌండేషన్ ద్వారా కొందరు సినిమా నటులు వాళ్ళ అభిమానుల్ని పరామర్శించిన సందర్భాలు, ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వరంగల్ విషయంలో అదే చేశారు. వాళ్ళ అభిమాని కొంత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ వెళ్తున్నారు. గతంలో కూడా చాలామంది అభిమానులు ఆయన పరామర్శించారు, మనం అన్నీ చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అభిమానిని పరామర్శించడం అనేది ఒక సాధారణంగా జరిగే విషయం అని అనుకుందాం ఒక్క నిమిషానికి. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఆయన ఒక సభకి జూన్ 2న ఒక సభ పెట్టుకోవాలంటే, పార్టీ పరంగా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, అలాగే అటు కొందరు తెలంగాణ వాదులు, కొన్ని సంఘాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పవన్ తీరును ప్రశ్నించడం, దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ కూడా నేను ఇక్కడ రాజకీయాలు చేస్తా, ఇది మీ జాగీరా అన్న రీతిలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక కాంటెక్స్ట్ సిద్ధమై ఉంది ప్రజెంట్. అందుకు రేపు పవన్ కళ్యాణ్ టూర్ అనేది తెలంగాణలో పొలిటికల్గా ఖచ్చితంగా హీట్ పెంచేదే. రేపు ఆయన వెళ్తున్న ఉద్దేశం మంచిదే. నిజంగా రాజకీయ పార్టీలకి పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తుతున్న వాళ్ళకి నేనంటున్నా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, మానవత్వం అనేది ఉంటే రేపు ఆయన వరంగల్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు. అంటే మనకున్న సమాచారం మేరకు కవిత పార్టీ నుంచి కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణకి, అప్పుడే ఇది చేయాలి అన్నట్టు. ఇప్పుడు యాజిటేషన్స్ కామన్ గా చేస్తుంటారు, ఆయన వచ్చేటప్పుడు నల్ల జెండాలు చూపిస్తారు, ఇవన్నీ జరిగేవే. అంటే రేపు చేస్తే మాత్రం మానవత్వం లేదంట. ఎందుకంటే రేపు సందర్భం వేరు, ఇది రాజకీయం చేయడానికి కాదు, రేపు సందర్భం వేరు. ఒక అభిమాని ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నారు, కొంత జనసేన శ్రేణుల హడావుడి అన్నీ ఉంటాయి. కానీ దయచేసి రేపటి వరంగల్ పర్యటన, పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ఏ ఒక్క పార్టీ ఎవరు కూడా రాజకీయంగా చూడకూడదు. కానీ రాజకీయంగా రచ్చ లేపే ప్రయత్నం కూడా రేపు జరుగుతుంది. అంటే అటెన్షన్ వరంగల్ అన్నట్టుగానే ఇప్పుడు వాతావరణం ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో పెట్టిన ఈ సమగ్రత, దేశ సమగ్రత అన్న సంబంధించిన ప్రత్యేక సమావేశంలో కూడా మళ్ళీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన జరిగిన తీరుకు నేను వ్యతిరేకం, ఇప్పుడు కూడా అందుకే నేను అన్నాను, నాకు రాజకీయాలు చేయొద్దంటారా అని ఆయన అన్నారు. నిన్న పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే మళ్ళీ ఏంటంటే ఒక హీట్ జనరేట్ అయి ఉంది, మళ్ళీ పాత హీట్ కంటిన్యూ అవుతుంది.
ఆ హీట్ కి మరింత హీట్ ఇప్పుడు అంటే మహేష్ కుమార్ గౌడ్ బయట మన దగ్గర అందుబాటులో ఉంది. ఆయన ఏమన్నారంటే తోలు బొమ్మగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇది సినిమా కాదు, సినిమాలో లాగా రాజకీయం చేయడం కుదరదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా అగ్రెసివ్ గానే కామెంట్ చేశారు. సరే ప్లీజ్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి లోపల. ఓకే, మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ కూడా మనం చూద్దాం. అంటే ఈ విధంగా రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలుపుతారా, రెండోది కవిత పార్టీకి సంబంధించిన వాళ్ళు నిరసన తెలుపుతారా, మరికొందరు నిరసన తెలుపుతారా అనేది మనం చూడాలి. ఖచ్చితంగా కొంత హీట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ లార్జర్ సెన్స్లో నా అప్పీల్ ఏంటంటే రేపు మాత్రం ఎవరు యాజిటేషన్ చేసినా వాళ్ళకి, అంటే రేపు కాంటెక్స్ట్ వేరు కాబట్టి ఆయన ఒక అభిమానిని, అది కూడా ఆరోగ్యపరంగా ఆపత్కాలంలో ఉన్న అభిమానిని పరామర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి రేపు దీన్ని ఇంక రాజకీయం చేయాలనుకుని రచ్చ చేయాలనుకుంటే ఇది మాత్రం అది కరెక్ట్ రాజకీయం అనిపించుకోదు. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ టూర్ మీద మీరు మీడియా సమావేశాలు పెట్టండి, మాట్లాడండి, యూ హ్యావ్ రైట్ డెమోక్రసీలో. మీరు తప్పు పట్టచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. రెండోది ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆయన ఊరుకోట్ల, పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అందుకు ఇది ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు రేపు మరి రాజకీయంగా ఏముండొచ్చు, రేపు పొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా కొంత సమయం పాటించాలి. రేపు అక్కడ అభిమానుని పరామర్శించడం వరకు ఆయన కూడా పరిమితం. ఆయన కూడా రేపు పొద్దున ఏమైనా పొలిటికల్ స్టేట్మెంట్స్ చేశారనుకో వరంగల్లో, దాన్ని ఇట్ బికేమ్ ఇష్యూ. ఇంకో చర్చ ఏం జరుగుతుంది, తెలంగాణలో కూడా నా రాజకీయాలు స్టార్ట్ కాబోతున్నాయి, మళ్ళీ ఆల్రెడీ గతంలో పోటీ చేశారు, నేను తెలంగాణలో కూడా ఇక్కడ నుంచి మేము పోటీ చేస్తాము అన్న ఒక కాంటెస్ట్ మళ్ళీ ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి కూడా త్వరలో ఒక కమిటీ ప్రకటించబోతున్నారు అంటున్నారు. రెండోది, తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన పదే ఈ మధ్య గత వారం 10 రోజులుగా మాట్లాడుతున్నారు. అంటే వరంగల్ వేదికగా తెలంగాణలో మళ్ళీ రాజకీయానికి మళ్ళీ కొంత జనసేన మరింత దూసుకుపోబోతుందన్న ఆయన అంచనాలు, ఆయన లక్ష్యాలకు తగ్గట్టుగా మళ్ళీ వరంగల్ వేదిక కాబోతుందా, వరంగల్ వేదికగా ఆయన రాజకీయాన్ని వేడెక్కించబోతున్నారా, జనసేన సంబంధించిన ఊపుని అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు అనేది మనం రాజకీయంగా మాట్లాడుకోవాల్సింది. రైట్. ఇప్పుడు అంటే రాజకీయం చేయడానికి కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళేది తన అభిమాని చివరి కోరిక తీర్చడానికి. ఇక్కడ అంటే హన్మకొండ తెలంగాణ పరిధిలో ఉన్న ప్రాంతం కాబట్టి, అతను తెలంగాణ వాసే కాబట్టి, అంటే మేము మా ప్రభుత్వం నుంచి ఆ అబ్బాయికి కావాల్సిన వైద్య ఖర్చులకు కావాల్సిన అమౌంట్ ఇస్తాము, లేకపోతే మేము ముందు ఉంటాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వచ్చు కదా. అది కూడా రాజకీయంగా చూసుకుంటే అది వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం పెట్టారు, ఆయన పెట్టొచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ మీద కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ కాబట్టి ఆయన మాట్లాడొచ్చు. నేను దాన్ని ఏమి తప్పు పట్టడం లేదు. ఆయన ఏం మాట్లాడినా, లేదంటే కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే ఉన్నారు. అందుకంటున్నాను రేపటి ఇష్యూని లేదు మేము కూడా అడ్రస్ చేస్తాము అన్నది ఎక్కడ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో అనలేదు. ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు, ప్రభుత్వం కూడా మేము స్పందించలేదు. అంటే ఢిల్లీ మీద రెస్పాండ్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. అవును, అంటే పవన్ పర్యటన ఓకే అయిన తర్వాత ఇప్పటి వరకు అయితే రెస్పాండ్ అవ్వాలి. అవును అదే అంటే అంటున్నాను కదండి. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు చలిమంటలో చేతులు కాగుతా ఉంటారు కదా, ఇవన్నీ కూడా అంతే మాట. ఒక ఇష్యూ ఉండేటప్పుడు కొందరు హైలైట్ అవ్వాలని మళ్ళీ మాట్లాడతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ పైన మాట్లాడతారు, పవన్కి నిరసనలు తెలుపుతారు. తెలపడం కరెక్ట్ కాదు, రేపు కాంటెక్స్ట్ వేరే నేను అంటున్నాను, కానీ తెలుపుతారు. రాజకీయాల్లో ఎక్కడా ఏమి విలువలు ఏమి లేవు కదా, ఖచ్చితంగా తెలుపుతారు. దాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అదే సందర్భంలో రేపు ఎంత సమయంగా పవన్ కళ్యాణ్ ఉంటారన్నది కూడా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కామెంట్స్ ఏమి చేయకుండా కేవలం అభిమాన్ని కలిసి వచ్చిన తర్వాత ఆయన కూల్గా మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణం అయితే బెస్ట్గానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణకు సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు. మరి వరంగల్ వేదికగా జనసేన మళ్ళీ రీమూవ్మెంట్ ఇక్కడ స్టార్ట్కి అది ఒక వేదిక చేసుకుంటారనేది మనం చూడాలి. రైట్. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్